ఋషి పంచమి వ్రతం. ఆ రోజే బుద్ధ జయంతి కూడా. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి, ఆయన బోధన చేసినటువంటి రోజు కూడా ఆ రోజే. కాబట్టి వాటిని గురించి మనము ఈ ఎపిసోడ్ నందు తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి అయిన మరుసటి రోజు నాడు ఈ యొక్క పంచమి వస్తుంది. ఆ పంచమినే ఋషి పంచమి అని అంటారు. ఇది ఒక వ్రతం అన్నమాట. ఇది కేవలము ఆడవాళ్లకు సంబంధించినటువంటి యొక్క వ్రతమే. ఇది వాళ్ళ ప్రాయశ్చిత్తాత్మకమైనటువంటి వ్రతం అన్నమాట. ఈ దినము సప్త ఋషులు అయినటువంటి భృగుడు, పులశ్చుడు, క్రతువు, కలహ, పులహ, మరీచి, అత్రి, వశిష్ఠ ఈ ఋషులకు అంకిత భావమైనటువంటి దినం అన్నమాట. సప్త ఋషుల భార్యలు వారి భర్తలను ఆ దినము పూజించినటువంటి రోజు అన్నమాట.